కూడా చెరువులు గుంటలు ప్రభుత్వ భూములు పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని అనుభవిస్తున్నారు. మేము గత 10-15 ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం. ఎక్కడైనా పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుర్తు చేసుకుంటే మాత్రం అందరూ ఎగబడి ఒంటి కాపీ వస్తారు. కానీ ఈ గుంటపురం భూములు, చెరువు, ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు కనిపిస్తూ ఉన్నారు. వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేశాం. ప్రభుత్వం పరిశీలన పెట్టింది. ఇప్పుడు ఎందుకైనా మంచిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు, చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. సక్సెస్ చూద్దామని అనుకుంటాం. కానీ ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు ఆయన నాగార్జున. ఆయన బిగ్ బాస్కే బాస్. ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో 1 ఎకరా 2 ఎకరాలు చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేసాడు. అది చూడండి, మామూలుగా FTL నుంచి 100 మీటర్స్ తర్వాత బఫర్ జోన్ తర్వాతనే అన్ని కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బఫర్ జోన్ కాదు, FTL కన్నా ముందే వచ్చేసింది. ఇంత అక్రమంగా చేస్తున్నాడు. రోజుకి దాదాపుగా ఒక 50-60 లక్షల రూపాయలు దీనిలో వస్తున్నాయి. కోట్లు ఉండొచ్చు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళది మొత్తం ఆకుపోయి చేసుకుంటాం, ఎన్కౌంటర్ రద్దు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అటు పొసగొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద పనిచేశాడు, కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. ఇది మరీ అన్యాయమైనటువంటి దురాక్రమణతో కూడుకున్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీని డ్యూటీ చేసినటువంటి సంస్థగా మారింది. దీన్ని కూల్చేయడం మంచిదే. ఆయన పాపులర్ సినిమా యాక్టర్ కావచ్చు. పాపులర్ సినిమా యాక్టర్ ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి. సినిమాలు యాక్ట్ చేసి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా డబ్బులు. ఇదంతా ఒక లెక్క కాదు. ఇట్లాంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తారు. ఎందుకు అంత కక్కుర్తి ఎందుకని? అదేమంటే FTL లోపల కానీ ఉంటే నేనే కూర్చేస్తానని పగలగలుగుతున్నాను. ఆ సినిమా డైలాగ్ పలుకోండి. ఒకటే కూర్చొని 100 మంది కొట్టేస్తానంటే కొట్టేస్తుంటారు, వాళ్ళు పడిపోతుంటారు పాపం. అది సినిమా డైలాగ్ అనుకుంటారు. నేను డైరెక్ట్ ఇక్కడే ఉన్నా, చెరువు ఇక్కడ ఉంది, నా చేతికి అందే చెరువు ఉంది. మరి ఇక్కడ చెప్పండి చూద్దాం. ఎందుకంటే బొకాయిస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి. దీనికి ఆయన కాంపన్సేషన్ కట్టాలి. ఎన్ని ఏళ్ళు దీన్ని అనుభవించాడు, రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన దగ్గర కక్కించాలి. ఆ కక్కించి పేదవాళ్ళకి ఇల్లు కట్టించండి ఆ డబ్బులతో, ఇంకేం పర్వాలేదు. ఇది దీంతో పాటు ఇంకా మన టౌన్లో సిటీలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి చాలా భూ మాఫియా. ఆయన చెరువులు ఇదే చెరువు సంఘం కనిపిస్తూ ఉంది. చెరువు కనపడి కూడా మొత్తం ఆక్రమించి నేనే కలిసి కట్టేశాడు. అట్లా ఇంకొక పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన అట్లాగే చేశాడు. అంటే ఎంత అంటే చాలా ప్రతివచ్చాగా మాట్లాడుతున్నారు. మేమేమి తప్పే చేయలేదు, తప్పంతా గవర్నమెంటే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళేమో చెరువులు ఇల్లు కట్టుకున్నారు, వ్యాపార సంస్థ పెట్టుకున్నారు, కాలేజీ పెట్టుకున్నారు, ఫంక్షన్ హాల్స్ పెట్టుకున్నారు. మేము చాలా శుద్ధ హరిచంద్రుని చెప్పి చెప్తూ ఉంటాం. ఇది ఎట్లా మాట నాకు అర్థం కాలే. దీన్ని మేము పొలిటిలైజ్ చేయదలుచుకోలే, వాళ్ళు పొలిటిలైజ్ చేస్తున్నారు, మేము పొలిటిలైజ్ చేయదలుచుకోలే. వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కలటువంటివి మొత్తం తీసేసి తప్ప సాధ్యం కాదు. ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా నాలా ఉంది. ఫిరంగి నాలా అక్కడే ఉంటుంది. అది మూసినా మేము ఆ మొత్తం పాదయాత్ర చేసాం. ఆ నాలాలు మొత్తం వాకుపోయిపోయినాయి. అందువల్ల ఏమైంది, ఆ వికారాబాద్ నుంచి నీళ్లు ఇబ్రహీంపట్నంలో పడాలి. కానీ మొత్తం కాలు పూజ చేశారు, ఇల్లు కట్టుకునేసారు. అవన్నీ మేము నిరూపించి దాని మీద కోల్పోలేదు. అందువల్ల వాటర్ ప్లాంట్స్ సంబంధించి, చెరువులకు సంబంధించి, వాటర్ కాలువలకు సంబంధించి ఇవన్నీ ఇట్లా కబ్జాలిపోతుంటే అప్పుడు వర్షం పడితే ఏమవుతుంది, అవి ఊళ్ళ మీదకి వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఒక 10 వర్షం పడితే కూడా వచ్చి ఊళ్ళో నిలబడుతాయి. అర్థం ఈ కాలువలు, దానికి తగిన గుంటలు, చెరువులు పూర్తి చేసినందువలన ఆ వర్షానికి ఏం తెలుసు పాపం, ఎక్కడ పల్లెడి అడిగిపోతాయి, వచ్చి ఊరి మీద పడుతున్నాయి. ఒక అరగంట వర్షం పడితే 10 గంటలు జామ్ అయిపోతాం హైదరాబాద్ సిటీలో. దీనికి కారణం కూడా ఇట్లాంటివి. అందుకే ఇవన్నీ ఇది ఒకటి కాదు, ఆరంభం సూరత్వం కాదు. హైదరాబాద్లో ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించమని, అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మీరు సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. రెండవది అంటే అది హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నలాలు కానీ, చెరువులు కానీ, గుంటలు కానీ మొత్తం దాన్ని వెకేట్ చేయాల్సిందే. చేస్తే కాలుష్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది.
తర్వాత ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే కొన్ని ఇండ్లు పడగొట్టడానికి ఇది చేస్తున్నారు. ఇక్కడ మాకు ఒక అభ్యంతరం ఉంది. కొంతమంది ఈ నోటరీ సంతకం పెట్టి నోటరీ ద్వారా 4 సెంట్లు 5 సెంట్లు అమ్మేశారు. కొన్ని వాళ్ళు ఏం చేశారు, ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ నోటరీ వాడాడు పోయాడు, ఆ భూమి గవర్నమెంట్ది, ఎవరు కట్టుకున్నారు, ఇప్పుడు పోయి దాన్ని కొట్టేయని ప్రయత్నిస్తున్నారు. అట్లా కొట్టేది కూడా మేము చెప్పేది ఏంటంటే అట్లా ఆక్యుపై చేసిన వాళ్ళకంటే ఆక్యుపై చేసిన కాదు, మధ్య తరగతి పేదవాళ్ళు కానీ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించనే కట్టండి, లేదా అది గుంటలు పరమలు కాకపోతే వాళ్ళకి రెగ్యులైజ్ చేసి డబ్బులు వసూలు తీసుకోండి. అంతేగాని కుట్టేస్తే నేషనల్ వేస్టేజ్ అవుతుంది. అందుకే అట్లాంటి మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి, లేదా వాళ్ళకి రెగ్యులైజ్ చేసి వాళ్ళకి 50% 60% డబ్బులు ఎక్స్ట్రా తగ్గేసి కట్టుకోండి. అందువల్ల 2 రకాలు చూడాలి. ఖాళీ చేయించడం ఖాయం, దానికి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అదే సందర్భంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇంటి కట్టుకుంటే వాళ్ళు ఎక్కడ మోసపోయారు, ఎవడో బెనామీ అమ్మాడు వాడిని పట్టుకోండి, ఎవరైతే బెనామీ అమ్మారో వాడిని పట్టుకోండి, ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళని పట్టుకోండి, ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి, దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తుంటే వాళ్ళ ఆఫీసులో పట్టుకోండి, వాళ్ళ సొత్తులు ఏలవేయండి. అందువల్ల అధికారులు వదిలిపెట్టి, అవినీతి పనులు వదిలిపెట్టి, దొంగ పట్టాలు సూసైడ్ అభివృద్ధి వదిలిపెట్టి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయికి దొరికి వాటిని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటుంది. నేను కోరుతున్నాం, ఇది కొనసాగించమని కోరుతున్నాం. ఈ కొనసాగడం మన వెనక వస్తే మంచిది కాదు. పొలి మీద సవాలు చేస్తున్నారు, మధ్య దిగితే మాత్రం మింగేస్తుంది, దిక్కుని పోతే అడవికి తీసుకెళ్తాం, అది మనుషులకు తీసుకెళ్తారు, జనాలకు తీసుకెళ్తారు. రేవంత్ రెడ్డి జనంలోకి పోతాడు, మధ్య దిగితే పుల్లు ఉంటాయి. ఆయన అదే కొనసాగిస్తే జనంలోకి వెళ్తాడు, జనం మిమ్మల్ని కాపాడుతారు. కమ్యూనిస్ట్ పార్టీ మీరు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన వాళ్ళకంటే తగిన గుణపాఠం అని చెప్పేసి నేను ఎవరు కోరుతాను.